శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ ధర్మవ్యాధుడికి కౌశికుడికి జరిగినటువంటి సంభాషణం జరుగుతోంది చాలా రోజులుగా. అయితే నిన్నటి రోజున ఆయన అడిగాడు, గుణస్వరూపాలు, త్రిగుణ స్వరూపం ఏంటి, సత్వరజ స్తంభములు అంటాం కదా, ఈ మూడు గుణాల యొక్క స్వరూపం ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా వివరించవలసింది అని ఆ కౌశికుడు అడిగితే ధర్మవ్యాధుడు చెప్పాడు, నాయన ఈ గుణాలన్నీ కూడా ఎటువంటివంటే ఈ తమోగుణం అనేటువంటిది మోహాత్మకమైనదయ్యా, రజోగుణం అనేటువంటిది వ్యవహారాల్లో ప్రవర్తింపజేస్తూ ఉంటుంది, సత్వగుణం అనేటువంటిది అధికమైనటువంటి ప్రకాశవంతమైనటువంటిది. మూడు గుణాల్లోనూ కూడా సత్వగుణం అనేటువంటిది చాలా ప్రధానమైనది, ఉజ్వలమైనటువంటి ప్రకాశం కలిగినటువంటిది. అందువలన ఆ గుణాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలయ్యా అని చెబుతూ, అట్లాగే ప్రాణాది వాయువుల గురించి, ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులు, ప్రాణ పంచకం గురించి అంతా కూడా వివరించాడు. వివరిస్తూ ఈ విధంగా చెబుతున్నాడు, సమానోదానయోర్మధ్యే ప్రాణాపానౌ సమాహితౌ సమర్థితస్త్వధిష్టానం సమ్యక్ పచతి పావకః. అయితే ఈ సమానము ఉదానము అనేటువంటి వాయువుల యొక్క మధ్యలో ప్రాణాపాన వాయువులు ఉంటాయి. అంటే ఈ సమానము ఉదానము అనేటువంటి వాయువుల మధ్యలో ప్రాణాపాన వాయువులు అనేటువంటి ఉంటాయి. వాటి ఒరిపిడి వలన కలిగేటువంటి జఠరాగ్ని వస్తుంది. ఆ జఠరాగ్ని ఆహారాన్ని అంతా ఆరగిస్తుంది. దాని రసం వలన ఈ శరీరం బాగా పుష్టిని పొందుతుందయ్యా. అస్యాపి పాయుపర్యంతం తథా స్యాద్గుద సంయుతః శ్రోతాంసి తస్మాజ్జాయంతే సర్వప్రాణేషు దేహినాం. ఈ జఠరాగ్ని స్థానము బొడ్డు దగ్గర నుంచి పాయువు దాకా ఉంటుంది. దీన్నే గుదము అంటారు. దాని నుంచే ఈ దేహదారుల యొక్క నాడీ మార్గం అంతా కూడా ఏర్పడుతుందయ్యా. అగ్నివేగవః ప్రాణః గుదాంతే ప్రతిహన్యతే స ఊర్ధ్వమాగమ్య పునఃసముక్షిపతి పావకం. ఈ గుదం నుంచి ప్రాణము అగ్నివేగ, ఆ ప్రాణం అనేటువంటి అగ్ని వేగాన్ని వహించి గుదం చివరను తాకుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి లేచే జఠరాగ్ని కూడా పైకి లేపుతుంది. ఈ విధంగా ఆ ప్రేరణ అనేటువంటిది జరుగుతుందయ్యా. పక్వాశయస్త్వధో నాభ్యాం ఊర్ధ్వమామాశయ స్థితః నాభిమధ్యే శరీరస్య ప్రాణాః సర్వే ప్రతిష్ఠితాః. అలాగే నాభి కింది భాగంలో పక్వాశయము ఉంటుంది. అంటే పక్వమైనటువంటి ఆహారం అంతా ఉండే చోటిని పక్వాశయము అంటారు. అటువంటి పక్వాశయం ఉంటుంది. దాని మీద ఆమాశయం ఉంటుంది. ఆమాశయం అంటే అపక్వమైనటువంటి ఆహారం ఉంటుంది. అక్కడ ఆ ఉండే ప్రదేశాన్ని ఆమాశయం అంటారు. శరీరంలో ఉండేటువంటి సమస్త ప్రాణాలు కూడా నాభి మధ్యలో నిలిచి ఉంటాయి. ఆ నాభియే అంతటికీ కూడా కేంద్ర స్థానమయ్యా. ప్రవృత్తా హృదయా సర్వే తిర్యగోర్ధ్వమధస్తదా వహంత్యన్నరసాన్నాడ్య దశ ప్రాణ ప్రచోదితా. అలాగే హృదయం నుంచి కిందకి, అలాగే పైకి నిలువుగాను అడ్డంగాను వ్యాపించి ఉన్నటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో అవి 10 వాయువుల చేత ప్రేరితాలై శరీరంలో అన్ని భాగాల్లోనూ కూడా ఈ అన్నరసాన్ని పంపుతాయి. యోగినామేష మార్గస్తు ఏన గచ్చంతి తత్పరం జితక్రమాః సమాధీరాః మూర్ధన్యాత్మానమాదదు ఏవం సర్వేషు వితతౌ ప్రాణాపానౌ హి దేహిషు. అయితే సమస్తములైనటువంటి క్లేశాలను జయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతటినీ సమానంగా చూడగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమదర్శనులు, అలాగే ధీరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ ప్రాణమయమైనటువంటి ఆత్మని శిరస్సులోకి తీసుకుని పోయినటువంటి యోగులు శిరస్సు నుంచి గుదం దాకా సుషుమ్నామయ మార్గం ద్వారా పరమాత్మను పొందుతారు.
ఈ విధంగా సమస్త జీవాత్మల శరీరాల్లోనూ కూడా ఈ ప్రాణాపాన వాయువులు వ్యాపించి ఉంటాయ్యా. తావగ్నిసహితో బ్రహ్మన్ విద్ధి వై ప్రాణమాత్మని ఏకాదశ వికారాత్మ కళా సంభార సంభృత మూర్తిమంతం హితం విద్ధి నిత్యం యోగజితాత్మకం. అయితే ఈ ప్రాణాపాన వాయువులు ఎప్పుడు కూడా జఠరాగ్నితో కూడి ఉంటాయి. ప్రాణం అపానంలో ఉంటుందని తెలుసుకో. ఆత్మ అనేటువంటి 11 ఇంద్రియాలు అనేటువంటి వికారం కలిగినటువంటిది ఈ ఆత్మ అనేటువంటిది. 16 కళ్ళు కలిగినటువంటిది, శరీరాన్ని ధరించేది, నిత్యమైనది. అది యోగ బలంతో మనోబుద్ధులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఇవి 16 కళలు ఎలాగయ్యా అంటే ప్రాణము, శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం, తపస్సు, మంత్రం, కర్మ, లోకం, నామం అనేటువంటివి 16 కళలుగా చెప్పబడుతుంది ఉపనిషత్తుల్లో కూడాను. తస్మిన్ యః సంస్థితో హ్యగ్ని నిత్యం స్థాల్యామివాహితః ఆత్మానం తం విజానీహి నిత్యం యోగజితాత్మకం. అయితే ఒక పాత్రలో ఉంచినటువంటి అగ్నిలాగా ఈ వెనకాల చెప్పినటువంటి కళాస్వరూపమైనటువంటి 16 కళలతో కూడినటువంటి ఆ కళాస్వరూపమైనటువంటి శరీరంలో ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడూ ఉంటుందయ్యా. ఓ పాత్రలో అగ్ని ఎట్లాగైతే ప్రకాశవంతంగా ఉంటుందో అలాగే ఈ దేహంలో ఆత్మ ప్రకాశవంతంగా ఉంటుంది. దాన్ని అటువంటి ప్రకాశవంతంగా ఉండేటువంటి దాన్ని ఆత్మగా తెలుసుకో. అది నిత్యము యోగ శక్తితో ఏం చేస్తుందంటే మనస్సుని బుద్ధిని కూడా తన స్వాధీనం చేసుకుంటుంది. దేవో యః సంస్థితస్తస్మిన్ అబ్బిందురివ పుష్కరే క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం యోగజితాత్మకం. పద్మపత్రం మీద నీటి బిందువు ఎట్లాగైతే నిర్లిప్తంగా ఉంటుందో, తామరదళం మీద తామరాకు మీద నీటి పొట్టు అంటారు. ఈ తామరాకు మీద నీటి పొట్టు అంటే తామరాకుని అంటుకుని ఉండదు, నీటిని అంటుకుని తామరాకు ఉండదు. అది అట్లాగే దేనికి వేరుగానే ఉంటాయి. అట్లాగా నిర్లిప్తంగా ఉంటుంది, లేపనం అనేటువంటిది ఉంది. అలాగే ఈ ఆత్మదైవము కళాత్మకమైనటువంటి శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ ఏదైతే ఉందో అది అసంగమై ఉంటుంది. దాన్ని క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. అది యోగశక్తితో తన మనోబుద్ధుల మీద అధికారం కలిగినటువంటిది అవుతుందయ్యా. అదే నిత్యమైనది అవుతుంది. జీవాత్మకాని జానీహి రజస్సత్వం తమస్తథా జీవం ఆత్మగుణం విద్ధి తదాత్మానం స పరాత్మకం. అలాగే ఈ సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణాలు కూడా జీవాత్మకాలు. అంటే ఈ జీవాత్మ అంతఃకరణ వికారాలు ఇవన్నీ కూడాను ఈ జీవుడు అనేటువంటి వాడు ఆత్మగుణము. ఆత్మే పరమాత్మ, అదే పరమాత్మ స్వరూపము. దానికి నాశం ఉండదు, శరీరానికి నాశం ఉంటుంది. కానీ అచేతనం జీవగుణం వదంతి సచేష్టతే చేష్టయతే చ సర్వం తతఃపరం క్షేత్రవిదో వదంతి ప్రకల్పయద్యో భువనాని సప్త. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జడమైనటువంటి శరీరాదులను, ఈ శరీరం ఏదైతే ఉందో జడమైనటువంటిది, అటువంటి ఈ శరీరాదులు జీవుడికి భోగ్యమైనటువంటి వాటిగా చెప్తారు. ఆ జీవుడు ఏం చేస్తాడంటే శరీరంలో ఉండి తాను చేష్టాశీలుడై ఇంద్రియాలన్నింటినీ కూడా చేష్ట కలిగినటువంటిగా చైతన్యవంతంగా చేస్తాడు. తాను చైతన్యవంతంగా ఉంటూ ఇంద్రియాలన్నింటినీ కూడా చైతన్యవంతంగా చేస్తాడు ఈ జీవుడు అనేటువంటి వాడు శరీరంలో ఉండి. ఆ శరీరాంధ్రాలన్నీ చైతన్యవంతంగా చేయడం అంటే వాటి యొక్క క్రియలలో అవి ప్రవర్తించేటట్టుగా చేస్తాడు. ఇంద్రియాల్ని వాటికి సంబంధించినటువంటి క్రియల్లో ప్రవర్తించే విధంగా కర్తవ్యోన్ముఖాలుగా చేస్తాడు. సప్తభువనాలను నిర్మించినటువంటి పరమాత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు జీవుని కంటే ఆయన ఉత్కృష్టుడు అని చెప్తారు ఆ పరమాత్మ. ఏవం సర్వేషు భూతేషు భూతాత్మా సంప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యయా
సూక్ష్మయా జ్ఞానవేదిభి. అయితే ఈ సర్వభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ కూడా ఆత్మస్వరూపంలో వెలుగుతూనే ఉంటాడు. జ్ఞానులనేటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి సూక్ష్మ బుద్ధితో ఆయన్ని దర్శించగలరయ్యా. చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభం ప్రసన్నాత్మ ఆత్మని స్థిత్వా సుఖమానంత్యమశ్నుతే. అందువల్ల మానవుడు ఏం చేస్తాడంటే నిర్మలమైనటువంటి చిత్తంతో సత్కర్మలను ఆచరిస్తాడు. ఈ సత్కర్మలను ఆచరించడం ద్వారా ఏం పొందుతాడయ్యా అంటే మనసు చిత్తశుద్ధిని పొందుతాడు. అందువల్ల నిర్మలమైనటువంటి చిత్తంతో సత్కర్మలను అలాగే అసత్కర్మలను ఫలాన్ని ఇవ్వలేని వాడిగా చేస్తూ ఉంటాడు. అసత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలు అంటకుండా అలాగే సత్కర్మలు చేస్తాడు, అసత్కర్మలు చేస్తాడు. కానీ ఏ కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కర్మలన్నింటినీ కూడా ఫలములు ఇవ్వలేని వానిగా చేస్తాడు అతడు. నిర్మలమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు అవడం చేత అంటే చిత్తశుద్ధితో వాడు చేస్తున్నాడు కాబట్టి వాడికి కర్మఫలం అనేటువంటిది అంటదు. ఏం చేసినప్పటికీ అది పరమేశ్వరుడికి చెందుతుంది తప్ప తనకి చెందదు అనుకుని నిష్కామంగా చేస్తాడు. అందువల్ల నిర్మలమైనటువంటి అంతఃకరణ గలవాడు తనలో తాను ఉండి అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఆ విధంగా దేనితోటి సంఘం లేకుండా అలా ఉంటాడు కాబట్టి అటు శుభకర్మలతో చేస్తాడు, అశుభకర్మలు అసత్కర్మలు చేస్తాడు. కానీ వాడితో సంఘం ఏమీ ఈయనకు ఉండదు, నిర్లిప్తంగా చేస్తాడు. ఆ విధంగా చేయడం వల్ల అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతాడంటే మోక్షాన్ని పొందుతాడయ్యా. లక్షణంతు ప్రసాదస్య యథా తృప్త సుఖం స్వపేత్ నివాతే వా యథా దీపో దీప్యేత్ కుశల దీపిత. అలాగే ఆహారాదులతోటి తృప్తి పొందినటువంటి వాడు సుఖంగా నిద్రిస్తాడు కదా. శుభ్రంగా హాయిగా కడుపు నిండా అన్నం తిన్నామనుకోండి, ఆ సమయానికి హాయిగా నిద్రపడుతుంది. కడుపులో కాలుతోంది అనుకోండి, నిద్ర పట్టదు. ఎందువల్లంటే ఆహారం లేదు, ఆ నీరసం అక్షుత్తు బాధ పీడిస్తూ ఉంటుంది. ఏ బాధ పీడించినా నిద్ర పట్టదు. అందువల్ల ఏ బాధ లేకుండా ఉంటే కనుక నిద్ర పడుతుంది. అందువల్ల ఏంటంటే ముందర క్షుద్బాధను తీర్చుకోవాలి, తర్వాత శారీరకమైనటువంటి ఇతర బాధలు లేకుండా ఉంటే కనుక హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఆహారాదులతోటి తృప్తి చెందినటువంటి వాడు సుఖంగా నిద్రించినట్లుగా అలాగే గాలి లేకుండా ఉన్నటువంటి చోట వెలిగినటువంటి దీపం చక్కగా వెలుగుతూ ఉంటుంది, జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, ఏకోన్ముఖంగా ఉంటుంది, రెపరెపలాడకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా నివాతస్థమైనటువంటి దీపము అలా ఉంటుంది. అలాగా గాలి లేనప్పుడు వెలిగించినటువంటి దీపం ఎలాగైతే నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగా మనస్సు కూడా ప్రసన్నంగా ఉంటుంది. పూర్వరాత్రే పరే చైవ యుంజాన సతతం మనః లఘ్వాహారో విశుద్ధాత్మా పశ్యన్నాత్మానమాత్మని ప్రదీప్తేనైవ దీపేన మనోదీపేన పశ్యతి దృష్ట్వా ఆత్మానం నిరాత్మానం సదా విప్రముచ్యతే. అయితే సాధకుడు ఏం చేస్తాడంటే నిత్యము కూడా లఘ్వాహారం తీసుకుంటాడు. ఎప్పుడు కూడా మితాహారం స్వీకరించమని చెప్తుంది శాస్త్రం. అంతేకాని చెక్కపూటుగా తినకూడదు ఎప్పుడు కూడా. అందువల్ల సాధకుడైనటువంటి వాళ్ళు నిత్యము తేలికైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు. అలాగే అంతఃకరణాన్ని నిర్మలం చేసుకుంటూ రాత్రి మొదటి జాములో చివరి జాములో పరమాత్మ ధ్యానంలో ఉండాలట. అంటే పరమాత్మ ధ్యానం ఎప్పుడు చేయాలి? రాత్రి నిద్రపోయే ముందర, నిద్ర లేచిన వెంటనే పరమాత్మ ధ్యానం చేయాలి. చేస్తే కనుక ఈ నిద్రలో కూడా ఆ పరమాత్మ ధ్యానంతో ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అవుతాడు. ఎందుకంటే నిద్రపోయే ముందర పరమాత్మని స్మరించాడు, పరమాత్మ ధ్యానంలో ఉంటూ నిద్రపోయాడు. అట్లాగే వాడు లేవగానే మళ్ళీ ఆ పరమాత్మని స్మరిస్తూనే ఉన్నాడు. కాబట్టి అందువలన సాధకుడు ఎలా చేస్తాడట? రాత్రి మొదటి జాములో తర్వాత చివరి జాములో పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఇలా నిరంతరము కూడా తన హృదయంలో ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారానికి అభ్యాసం చేసేటువంటి వాడు వెలుగులు వెదజిల్లేటువంటి దీపాలలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి ప్రకాశించేటువంటి తన ప్రకాశవంతమైనటువంటి మనోమయ దీపంతో నిరాకారమైనటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకుంటాడు.
ఆ విధంగా సాక్షాత్కరింపు చేసుకుని ఏమవుతాడు అంటే ముక్తుడవుతాడు, మోక్షాన్ని పొందినటువంటి వాడు అవుతాడు. సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహ ఏతత్ పవిత్రం లోకానాం తపో వై సంక్రమో మతః. ఈ విధంగా అన్ని ఉపాయాలతోటి కూడా లోభ క్రోధాలని వేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే అసలు లోకంలో పవిత్రమైనటువంటి తపస్సు. తపస్సు అంటే ఏంటి? ముందర మనలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఏ వికారాలైతే ఉన్నాయో ఆ వికారాలని అణగగొట్టేయాలి. ఇంద్రియాలు వేటికైతే ఆకర్షింపబడుతూ ఏ భోగాల పట్ల ఆసక్తమై ఉంటాయో దాన్ని నిగ్రహించగలగాలి. కామక్రోధాలని లోభ క్రోధాలని రానివ్వకూడదు, దగ్గరికి రానివ్వకూడదు. అల్లా వాటిని అణచివేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే లోకంలో పవిత్రమైనటువంటి తపస్సు అంటారయ్యా. ఇదే సంసార సముద్రాన్ని దాటించేటువంటి ఒక వంతెనగా చెప్తారు. నిత్యం క్రోధాత్ తపో రక్షేత్ ధర్మం రక్షేత్ చ మత్సరాత్ విద్యాం మానాపమానాభ్యాం ఆత్మానంతు ప్రమాదతః. అలాగే తపస్సుని క్రోధాల నుంచి, ధర్మాన్ని ద్వేషాల నుంచి, విద్యను మానవమానాల నుంచి, తనను ప్రమాదం నుంచి ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్రోధం వచ్చిందంటే తపస్సు అంతా నాశనం అయిపోతుంది. విశ్వామిత్రుడు ఏం చేశాడు? క్రోధం వస్తూ ఉంటుంది. క్రోధం వచ్చేటప్పటికి ఎవరినోడిని శపిస్తాడు, లేకపోతే అవుతాడు, లేకపోతే ఇంద్రియాలకి వ్యామోహానికి లోనవుతాడు. తాను చేసినటువంటి తపస్సు అంతా కూడా వ్యర్థమవుతుంది. వ్యర్థమయ్యేటప్పటికి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ విధంగా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో కదా. అప్పటికి కానీ సాధకుడు కాలేపోయాడు. అందువలన తపస్సు నిర్విఘ్నంగా చక్కగా సాగాలి అంటే క్రోధాన్ని జయించాలి ముందర. అందువల్ల తపస్సును క్రోధాన్ని నుంచి, అలాగే ధర్మాన్ని ద్వేషం నుంచి. ద్వేషం ఉంటే ధర్మం చేయలేదు. ధర్మం చేయాలంటే ద్వేషం ఉండకూడదు ఎప్పుడు కూడా. అందువలన అటువంటి ధర్మాన్ని, అందుకనే ఆయన ఏమన్నారు? ధర్మరాజుని అజాతశత్రుడు అన్నాడు. ఈతడు అజాతశత్రుడు మహిందగ దిగ్విజయ యాత్ర చేసి వాసవు మహాసనమైన నెక్కనర్హుడు జ్యోతితమూర్తి కౌరవ కులోద్వహుడార్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుత గద్దెయకుందగడే నరేశ్వరా అని విరాటరాజుతోడు చెప్తాడు. అలాగే అజాతశత్రుడు అంటే ద్వేషాన్నించి ధర్మం ఉండాలి అంటే, ధర్మం చేయాలంటే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. అప్పుడు ధర్మాన్ని సమానంగా నిర్వర్తించగలిగినటువంటి వాడు అవుతాడు. ఆ ద్వేషం లేనటువంటి వాడు కాబట్టే ధర్మరాజు అంతటి ధర్మపరాయణుడు అయ్యాడు. అందువలన ధర్మాన్ని ద్వేషాల నుంచి, అలాగే విద్యను మానవమానాల నుంచి, తనను ప్రమాదం నుంచి కూడా రక్షించుకుంటూ ఉండాలి. అంటే వచ్చేయి అంటే అవన్నీ నాశనం అవుతాయి. మానవమానాలు పొందినటువంటి వాడు విద్యను సంపాదించలేడు. మానవమానాల మీదే ఎక్కువ దృష్టి కలిగినటువంటి వాడు విద్యను పొందలేడు. అలాగే ప్రమాదాన్ని నుంచి రక్షించుకోకపోతే తనని తాను రక్షించుకోలేడు. అందువలన ఎప్పుడూ కూడా వీటి నుంచి, తపస్సును క్రోధాన్ని నుంచి, ధర్మాన్ని ద్వేషాల నుంచి, విద్యను మానవమానాల నుంచి, తనల ప్రమాదం నుంచి ఎల్లప్పుడూ రక్షించుకోవాలి అనేటువంటి మాట ధర్మవ్యాధుడు కౌశికుడికి మాత్రమే చెప్పట్లేదు. వేదవ్యాసుడు ధర్మవ్యాధముడి యొక్క ముఖం ద్వారా మనందరికీ ఎల్లప్పుడూ చెప్పేటువంటి మంచి మాట ఇది. ఆనృశంస్యం పరో ధర్మ క్షమా చ పరమం బలం ఆత్మజ్ఞానం పరం జ్ఞానం సత్యం వ్రతపరం వ్రతం. అలాగే దయ ఏదైతే ఉందో అది అన్నిటికీ మించిన ధర్మమయ్యా. ఆనృశంస్యం అంటే దయ కలిగి ఉండడం అనేటువంటిది గొప్ప ధర్మము. క్షమాచ పరమం బలం, ఓర్పు అనేటువంటిది గొప్ప బలమయ్యా. సత్యం చెప్పడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి వ్రతము. తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది అన్ని జ్ఞానాలకు మించినటువంటి జ్ఞానము. సత్యస్య వచనం శ్రేయః సత్యం జ్ఞానం హితం భవేత్ యద్భూత హితమత్యంతం తద్వై సత్యం పరం మతం. సత్యాన్ని చెప్పడం అనేటువంటిది చాలా శ్రేయస్సుని కలిగిస్తుంది మనకు. శ్రేయస్కరం ఏంటంటే సత్యభాషణం ఒకటే. అలాగే యథార్థ జ్ఞానం అనేటువంటిది మనకు ఉపకారం చేస్తుంది, మేలు కలిగిస్తుంది. ప్రాణులకు చాలా హితమైనటువంటిది ఏంటయ్యా అంటే ఉత్తమమైనటువంటి సత్యమేనయ్యా. యస్య సర్వే సమారంభాః నిరాశీర్బంధనాః సదా త్యాగే యస్య హుతం సర్వం సత్యాగీ స చ బుద్ధిమాన్. అలాగే ప్రయత్నాలన్నీ కూడా కోరికలకి ఎప్పుడూ కూడా కష్టపడకుండా చేసుకుని
త్యాగం అనేటువంటి అగ్నిలో తన సర్వస్వాన్ని హోమం చేయాలి. కోరికలకి కట్టబడకుండా మనం చేసుకోవాలి. మన ప్రయత్నాలు కోరికలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం చేసేటువంటి ప్రయత్నాలు పక్కదారులు పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ ప్రయత్నాలన్నీ కోరికలకి ఎప్పుడు కట్టబడకుండా చేసుకోవాలి. త్యాగం అనేటువంటి అగ్నిలో తన సర్వస్వాన్ని హోమం చేయాలి. వాడే త్యాగవంతుడవుతాడు, వాడే వివేకవంతుడవుతాడయ్యా. యతో న గురురప్యేమ్నం శ్రావయేదుపపాదయేత్ తం విద్యాత్ బ్రహ్మణో యోగం వియోగం యోగ సంజితం. యతో న గురురప్యేనం శ్రావయేదుపపాదయేత్ తం విద్యాత్ బ్రహ్మణో యోగం వియోగం యోగ సంజితం. అందువలన ఈ ప్రపంచం ఏదైతే మన కళ్ళకు కనబడుతూ ఉంటుందో అదే దూరం చేస్తూ ఉంటుంది. యోగం అనేటువంటి పేరు కలిగినటువంటిదైనటువంటి బ్రహ్మ యోగాన్ని తానే తెలుసుకోవాలి, తానే సంపాదించుకోవాలి. దానికోసమే నిరంతరము ప్రయత్నం చేయాలి. గురువు కూడా అపాత్రుడైనటువంటి శిష్యుడికి ఇది ఉపదేశించకూడదయ్యా. పాత్రత నెరిగి ఉపదేశం అనేటువంటిది చేయాలి. అందువలన యుక్తిపూర్వకంగా వాడికి తెలియజెప్పాలి అని ఈ విధంగా అనేకములైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా కౌశికుడికి ఆ ధర్మవ్యాధుడు ఇంకా అలా చెబుతున్నాడని తెలియచేస్తూ స్వస్తి.